నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తమ యొక్క రూముల్లోనే తాము ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. దానికి గల కారణాలు ఇప్పటికి కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక గృహ కార్మికురాలు ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక గృహ కార్మికురాలు ఆ ఇంట్లోని పై అంతస్తు నుంచి కిందకు పడిపోయిందని చెప్పేసి సమాచారం అందుకున్న ఆర్దియా సెంట్రల్ ఫైర్ డిపార్ట్మెంట్ మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ కు చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అలాగే ఇక మహిళకు మనం చూసుకుంటే తీవ్ర గాయాలవ్వడంతో వైద్య చికిత్స కోసం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. పొరపాటున ఏమైనా పడిపోయిందా, ప్రమాదవశాత్తు పడిపోయిందా, లేకపోతే ఆమెను ఎవరైనా తోసేశారా అన్న విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి ఆమె క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే ఆమెకు జరిగిన ఈ యొక్క సంఘటన ఎవరి వల్ల జరిగింది, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయాలు అయితే బయటపడతాయి. కాబట్టి ఆమె తొందరగా ఆరోగ్యంగా రికవరీ అయ్యి మళ్ళీ ఆమె యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడపాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా. కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహ కార్మికులు, ఇంట్లో పనిచేసే మహిళలు కావచ్చు, అలాగే డ్రైవర్ అన్నలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా జీవించవలసిన అవసరం ఉందన్న. ఎందుకంటే మనలో మనకు ఐకమత్యం లేకపోతే కానీ యజమానికి అది సులువవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఐకమత్యంగా ఉంటే కానీ యజమానికి కూడా మన మాట వినే పరిస్థితి ఉంటుంది. కానీ అవి లేకుండా మనలో మనలే గొడవ పడడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.